సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. సూపర్ సండే ఈరోజు ఐపీఎల్లో 2 మ్యాచ్లు ఉన్నాయి. మొదటి మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగబోతుంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్లు ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎలాంటి మ్యాచ్ ఉండబోతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సేచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సాయి. సార్, సూపర్ సండేలో మొదటి మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ కీలకమైనటువంటి మ్యాచ్ గానే చెప్పొచ్చు పంజాబ్ వాళ్ళకి. సో ఎలా ఉండబోతుంది మ్యాచ్, ఎవరు గెలిచే అవకాశం ఉంది, రెండు జట్ల బలాబలాలు ఏంటి, ఏమైనా మార్పు చేర్పులు ఉన్నాయా? యా, వాట్ యు సెడ్ ఈజ్ రైట్. పంజాబ్కి చాలా చాలా కీలకమైన మ్యాచ్. ఎందుకంటే ఒక నెల పాటు వాళ్ళు వితౌట్ ఎనీ డిఫీట్స్ కొనసాగారు. సో 7 మ్యాచెస్ ఆడితే దాంట్లో 6 గెలిచారు, ఒకటి నో రిజల్ట్ వచ్చింది. సో ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. రిమైనింగ్ 2 మ్యాచెస్కి వెళ్ళే పరిస్థితి. సో వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయారు. సో టీం ఒకప్పుడు చాలా స్ట్రాంగ్గా, చాలా అప్రతిహత టీం ఇప్పుడు వరుసలో ఉంది. సో ఫర్ దెమ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో లాస్ట్ హోమ్ మ్యాచ్ కాబట్టి దే హ్యావ్ టు విన్ దిస్ మ్యాచ్. సో చాలా డెస్పరేట్గా ఉంటారు వాళ్ళు గెలవడానికి. ఏంటంటే వాళ్ళ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు. బ్యాటింగ్ ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉంది, కానీ బౌలింగ్లో ఆ స్ట్రెంత్ మనకి ఏమాత్రం కనబడట్లేదు. బౌలర్స్ వెళ్ళిపోయారు. మరోవైపు ఆర్సీబీ చూస్తే ఆర్సీబీ గోయింగ్ త్రూ ఏ వండర్ఫుల్ సీజన్. లాస్ట్ సీజన్ విన్నగా ఆడుతున్నారు. వాళ్ళు ముంబై మీద గెలిచిన తీరు, తర్వాత కోల్కతా 4 విజయాలను వాళ్ళు బ్రేక్ చేసి వాళ్ళ మీద కూడా ఈజీగా గెలిచారు. విరాట్ కోహ్లీ ఈజ్ బ్యాక్ టు ఫామ్. 2 డక్అవుట్స్ తర్వాత విరాట్ కోహ్లీ ఒక సెంచరీ చేశాడు. ఏకంగా చివరి దాకా ఉండి ఆ చేజ్ని ఫినిష్ చేశాడు. సో చాలా టఫ్ టాస్క్ అది. పంజాబ్కి మ్యాచ్ గెలిచి వాళ్ళ ప్లే ఆఫ్స్ అసలు సజీవంగా పెట్టుకోవడం చాలా టఫ్ అది. బట్ ఐ థింక్ ఆ టీమ్ ఈ మ్యాచ్లో చాలా గట్టి ప్రయత్నం చేస్తుంది గెలవడానికి అని మాత్రం మనం చెప్పచ్చు. సో మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి అక్కడ ఏమన్నా మార్పు చేర్పులు ఏమన్నా చూడొచ్చా? బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్గా ఉంటుంది ధర్మశాలలో? స్కోర్ హై స్కోర్ మ్యాచ్గా చూడొచ్చా దీన్ని? ఈ సీజన్లో సాయి ఇది ధర్మశాలలో 3rd మ్యాచ్. ఫస్ట్ 2 మ్యాచెస్ నైట్ మ్యాచ్లు జరిగాయి. ఆ 2 మ్యాచ్లో కూడా ఫాస్ట్ బౌలర్స్కి చాలా హెల్ప్ కనిపించింది. టిపికల్ ఇంగ్లీష్ కండిషన్స్ కనిపించాయి, సీమింగ్ కండిషన్స్, బాల్ బౌన్స్ కూడా అయింది. ఫాస్ట్ బౌలర్స్ పండుగ చేస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్లో అయితే స్పిన్నర్స్ ఒక్కరు కూడా వేయలేదు. సెకండ్ మ్యాచ్లో చహల్ లాంటి వాళ్ళు బౌలింగ్ చేశారు. 2 టీమ్స్లో కొన్ని స్పిన్ ఓవర్స్ పడ్డాయి, కానీ జనరల్లీ అక్కడ ఏంటంటే ఫాస్ట్ బౌలర్స్కి చాలా హెల్ప్ ఉంది. సో ఏ టీం ఫాస్ట్ బౌలింగ్లో స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ ఆన్ దట్ కౌంట్ డెఫినెట్గా ఆర్సీబీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే ఆ టీంలో భువనేశ్వర్ కుమార్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. పర్పుల్ క్యాప్లో రేస్లో అందరికంటే ముందున్నాడు. హ్యాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ వాళ్ళిద్దరి బౌలింగ్ చాలా క్రూషియల్ అవుతుంది. సో రసిక్ సలాందార్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తే దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. బట్ వీళ్ళ దగ్గర కూడా మంచి బౌలర్సే ఉన్నారు. పంజాబ్ కింగ్స్లో కూడా హర్షదీప్ సింగ్ ఒక మ్యాచ్లో బాగా వేస్తే ఒక మ్యాచ్లో బాగా వేయట్లేదు. తర్వాత జేవియర్ బాట్లెట్ లాంటి వాళ్ళు, మార్కో యాన్సన్ ఉన్నారు, కానీ దే ఆర్ లీకింగ్ సో మెనీ రన్స్. మామూలుగా మనం లాస్ట్ మ్యాచ్లో కూడా చూసింది ఏంటంటే మార్కో యాన్సన్ లాంటి వాళ్ళు, బ్యాట్లెట్ లాంటి వాళ్ళు చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ హెల్ప్ఫుల్ కండిషన్స్లో వాళ్ళు దే షుడ్ స్టిక్ టు ద బేసిక్స్. మరి ఎక్కువ ట్రై చేయకుండా జస్ట్ వికెట్ టు వికెట్ లైన్ అండ్ లెంత్ మెయింటైన్, బికాజ్ పిచ్ నుంచి హెల్ప్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ బేసిక్స్కి కట్టుబడి బౌలింగ్ చేస్తే ఐ థింక్ దే విల్ గెట్ గుడ్ రిజల్ట్స్ అని అనుకుంటున్నాను. సో బ్యాటింగ్ ఆర్డర్స్లో కనుక చూస్తే రెండు జట్లలో ఏది స్ట్రాంగ్గా ఉందని చెప్పచ్చు సార్ ఇప్పటివరకు? ఆర్సీబీ అదేవిధంగా పంజాబ్. 2 టీమ్స్ బ్యాటింగ్లో స్ట్రాంగ్గానే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్సీబీ విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం బ్రహ్మాండమైన వాళ్ళకి పెద్ద ప్లస్గా చెప్పుకోవాలి. దేవదత్ పడిక్కల్ కానీ, వాళ్ళ కెప్టెన్ పటీదార్, టిమ్ డేవిడ్ వీళ్ళందరూ ఫామ్లో ఉన్నారు. అయితే వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఆర్సీబీకి. జాకబ్ బెథెల్ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. వాళ్ళ రెగ్యులర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఇంజరీతో ఉన్నాడు, ఇంకా అతని టీంతో చేరినట్లేదు. సో అందుకని బెథెల్ ఫెయిల్యూర్ వాళ్ళని బాగానే హర్ట్ చేస్తుంది. తర్వాత మీకు డౌన్ ద లైన్ చూస్తే జితేష్ శర్మ లాంటి వాళ్ళు కూడా సరిగ్గా ఆడట్లేదు. రమారీ షెపర్డ్ని లాస్ట్ మ్యాచ్లో రీప్లేస్ చేశారు. బట్ వాళ్ళకి ఆ డౌన్ ద లైన్ కొంచెం ప్రాబ్లం ఉంది, అలాగే ఓపెనింగ్ కూడా ప్రాబ్లం ఉంది. ఇక పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్ ఈజ్ వెరీ గుడ్. సిమ్రన్, ప్రియాన్ షారియా, శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయి ఉండొచ్చు. లాస్ట్ 2-3 మ్యాచ్లో అంత పెద్ద రన్స్ రాదు, కానీ శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఆల్వేస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. శ్రేయస్ అయ్యర్ కానీ, కూపర్ కానలీ, శ్రీరాజ్ షెట్గే వీళ్ళు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. బ్యాటింగ్లో 2 టీమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, కానీ బౌలింగ్ విషయానికి వస్తే అక్కడ డెఫినెట్గా మనకి ఆర్సీబీకి ఎడ్జ్ కనిపిస్తుంది. అంటే రెండు జట్ల బౌలింగ్ విభాగాలను చూస్తే అంటే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ పేసర్లు ఎవరు, అక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ పేసర్లు ఎవరు, ఎట్లా చూడొచ్చు అంటారు ఈ మ్యాచ్లో? యా, వీళ్ళు మనం ఇందాక చెప్పినట్టుగా భూవి, హ్యాజల్వుడ్ అండ్ రసిక్ సలాందార్ అదే కాంబినేషన్లో వెళ్తారు. వాళ్ళు పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. దే ఆర్ ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్. వాళ్ళు ప్లస్ స్పిన్నర్స్ కృణాల్ పాండ్యా, సుయేష్ శర్మ, వాళ్ళది వెల్ స్టార్టెడ్ అటాక్. అయితే
లాస్ట్ మ్యాచ్‌లో రొమారియో షెపర్డ్‌ని డ్రాప్ చేశారు కాబట్టి వాళ్ళకి సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ కనపడట్లేదు. వెంకటేష్ అయ్యర్ కెన్ బౌల్ ఎ బిట్. కానీ వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్‌లో బౌలింగ్ చేసి చాలా కాలం అయింది నాకు తెలిసి. అతను ఇంపాక్ట్ ప్లేయర్‌గానే ఆడుతూ వస్తున్నాడు. చాలా కేకేఆర్‌లో ఉన్నప్పుడు గానీ, తర్వాత గానీ. సో, వెంకటేష్ అయ్యర్ బౌలింగ్ ఏస్తాడా? లేకపోతే జేకబ్ బెథెల్ బౌలింగ్ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ ఎవరిస్తారు? అనేది మనకి ఒక క్వెషన్ మార్క్ అని కాదు. బికాస్ విరాట్, పడిక్కల్ వీళ్ళెవరు బౌలింగ్ చేయరు కాబట్టి. టిమ్ డేవిడ్ కూడా గతంలో బౌలింగ్ చేసేవాడు కానీ ఇప్పుడు బౌలింగ్ చేయలేదు. సో, సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ అనేది వాళ్ళకి ఒక క్వెషన్ మార్క్‌గా ఉంది. అది వాళ్ళకి ఒక సమస్య కావచ్చు. ఎవరైనా బౌలర్ బ్రేక్ డౌన్ అయినా బౌలర్ ఇస్ గోయింగ్ ఫర్ రన్స్ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వాళ్ళకి అనిపిస్తుంది. ఇక పంజాబ్ విషయానికి వస్తే వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ శశాంక్ సింగ్ కూడా చాలా క్లవర్‌గా యూజ్ చేశాడు శ్రేయస్ అయ్యర్. బట్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా మార్క్ యాన్సన్ వరల్డ్ కప్‌లో అంత బాగా బౌలింగ్ చేసిన మార్క్ యాన్సన్ పూర్తిగా విఫలం చెందడం అనేది మనం చూసాం. హర్షదీప్ సింగ్ కొన్ని స్పెల్స్ బాగా వేస్తున్నాడు, కొన్ని స్పెల్స్ సరిగ్గా వేయట్లేదు. బార్ట్లెట్‌ని ఆడించిన, ద్వార్షెస్‌ని ఆడించిన, అజ్మతుల్లా ఉమర్జాయ్ వీళ్ళెవరు కూడా ఉమర్జాయ్ బౌల్డ్ వెల్ లాస్ట్ మ్యాచ్ కానీ బౌల్డ్ వెల్ ఇన్ ప్యాచెస్. సో, వాళ్ళకి బౌలింగ్‌లో సమస్యలు ఉన్నాయి. చహల్ ఈజ్ ఇన్ గుడ్ ఫార్మ్. ఈ పిచ్ మీద కూడా ఇలాంటి ఫాస్ట్ బౌలర్స్ అనుకూలించే పిచ్ మీద కూడా లాస్ట్ మ్యాచ్‌లో హెస్ బౌల్డ్ రియల్లీ వెల్ ఎక్సెప్ట్ దట్ లాస్ట్ ఓవర్. సో, ఐ థింక్ బౌలింగ్ విషయంలో ఆర్సీబీకి ఖచ్చితంగా ఎడ్జ్ కనిపిస్తుంది మనకి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది మొత్తానికి పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగబోతున్నటువంటి సండే మొదటి మ్యాచ్ జరగబోతున్నటువంటి మ్యాచ్లో పంజాబ్ కీలకం అని చెప్పాలి. మ్యాచ్లో గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి, లేదంటే క్లిష్టంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కీలకమైనటువంటి పోరులో ఎవరు విజయాన్ని సాధిస్తారనేది వేచి చూద్దాం.